టెక్కలి ప్రజలు ఏమంటున్నారంటే గత కొన్ని రోజుల నుంచి చూస్తుంటే కూడా గణేష్ పంపిడాలు కానీ లేకపోతే ఇంటింటికి మీరు వెళ్తున్నారు, డబ్బులు కూడా ఇస్తున్నారు. టెక్కలి ప్రజలు మిమ్మల్ని మళ్ళీ యాక్సెప్ట్ చేస్తున్నారా? టెక్కలి నియోజకవర్గం ప్రజలతో నాకు ఎప్పుడూ సత్సంబంధాలే. అది ఈ రోజు కాదు. నేను పాదయాత్ర చేశాను, గడప గడప యాత్ర చేశాను. ప్రజల్లో చాలామందికి ఎన్నో సేవలు అందించాం. 25 ఇయర్స్ కంటిన్యూస్ హార్డ్ వర్క్ అది. ఈరోజు ఊరుకు ఏదో ఇలా నిద్రలేచి బయటకు వస్తే వచ్చేసినటువంటి ఇది కాదు అది. సో ప్రజలతో ఉన్నటువంటి సత్సంబంధాల వల్ల ఏ గ్రామాల్లో పేదవారు ఉన్నారు, ఏ గ్రామాల్లో ఆర్థికపరమైన ఇబ్బందులతో ఉన్నారు, ఏ గ్రామాల్లో అనారోగ్యపరమైన ఇబ్బందులతో ఉన్నారో నాకు క్షుణ్ణంగా తెలుసు. అలాంటి వాళ్ళని బయటకు తీసుకుని మేము తోచిన సహాయం వాళ్ళకి చేస్తాం. అందుకే నేను దువ్వాడ శ్రీనివాస్ చారిటబుల్ ట్రస్ట్ అని కూడా స్టార్ట్ చేసాం. ఆ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇంకా మా సేవలు విస్తృతపరుస్తాం. నియోజకవర్గంలో ఎవరికి కష్టం ఉన్నా సరే మేము ఆదుకుంటాం. ఇది ఇప్పుడదే కాదు, ఎప్పుడూ ఉన్నదే. నాకు ఈసారి ఇంకా ఎక్కువగా చేయాలని నిర్ణయించుకున్నాను. ప్రజలకి నాకు ఎప్పుడూ సత్సంబంధాలు ఉంటాయి. రానున్న ఎన్నికల్లో నా ఫైట్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. టెక్కల నుంచి కూన రవికుమార్ గురించి ఏం చెప్తారు? కూన రవి వ్యక్తిగతంగా ఏంటి, ఆ పార్టీ ఏంటి అనేది నాకు తెలియదు. కాకపోతే కూన రవి అనేటటువంటి వ్యక్తి కళింగ కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తి. ఇప్పుడు మా పార్టీలో వైసీపీలో మమ్మల్ని ఎలాగైతే అణగదొక్కి చీల్చి చెండాడి గ్రూపులు చేసేస్తారో అన్ని నియోజకవర్గాల్లో గ్రూపులు చేస్తారు. నరసన్నపేట, శ్రీకాకుళంలో మాత్రం గ్రూపులు ఉండవు. ఎందుకంటే టికెట్ ఇవ్వాలంటే వీళ్ళ కొడుకులకే ఇవ్వాలి. వీళ్ళు ఏమైనా పుట్టించారా రాజకీయ అన్ని ఇది? కాబట్టి వాళ్ళ కొడుకులకే ఇవ్వాలి, ఇంకోళ్ళకి ఇవ్వనివ్వరు. మిగతా నియోజకవర్గాల్లో మాత్రం పోటీలు పెడతారు. అలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో కూన రవికుమార్కి సంబంధించి కూన రవి ఒక కళింగ కమ్యూనిటీ లైంగిక ఆరోపణలు వస్తున్నాయి, అతనికి మీరు సపోర్ట్ చేస్తున్నారు, ఎలా సపోర్ట్ చేస్తారని కూడా ప్రజలు క్వశ్చన్ చేస్తున్నారు. కూన రవి అనేవాడు ఈరోజు రాజకీయాల్లోకి రాలి. ఆయన జిల్లా ప్రెసిడెంట్గా చేశాడు, ఎమ్మెల్యేగా చేశాడు. గతంలో కూడా ఆయన ఎప్పుడూ అలా అసభ్యంగా ప్రవర్తించలేదు, మహిళలతో అలా ప్రవర్తించలేదు. ఉంటే ఆధారాలు ఇవ్వమని నేనే సౌమ్య గారికి అడిగాను. మీరు ఆధారాలు ఇవ్వండి అమ్మా, నేను కూన రవికి ఎగ్నెస్ట్గా ఫైట్ చేస్తానని కూడా చెప్పాను. ఈ రోజు వరకు నాకు ఆధారాలు ఇవ్వలేదు. నెంబర్ 1. నెంబర్ 2, కళింగ కమ్యూనిటీలో అక్కడ కూన రవి టీడీపీ నుంచి మంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ లిస్టులో ఉన్నాడు. కాబట్టి అచ్చెన్నాయుడు ఎలాగైనా తొక్కాలని కావాలని చేసినటువంటి నాటకం ఇది తప్ప కూన రవి మీద ఎవ్వరూ అనుమానించట్లేదు. వ్యక్తిగతంగా కూనరావు మంచోడు. అలాగే కళింగ కమ్యూనిటీకి సంబంధించి అశోక్ అని కూడా ఉన్నారు. ఎవరికి ఇచ్చినా పర్వాలేదు. అలాగే కాపు కులానికి చెందినటువంటి కళా వెంకటరావు గారు ఉన్నారు. కాపులకి చూడండి, కాళింగులకి చూడండి. కాళింగులు కాపులు అణగదొక్కబడుతున్నారు జిల్లాలో. మా జిల్లాలో మొట్టమొదటి ప్లేస్ కాళింగులు ఉంటారు శ్రీకాకుళంలో, 2 కాపులు ఉంటారు, 3 రెడ్డీస్ ఉంటారు, అటు ఇటుగా సమానంగా యాదవాస్ ఉంటారు. ఆ తర్వాత ఒక 5-6 కులాల తర్వాత ఎక్కడ 8-9 ప్లేస్లో వెలమలు వస్తారు. వాళ్ళేంటి రౌడీజం పైన, వాళ్ళేంటి దౌర్జన్యాలు? అసలు టెక్కల్లో ఎవరు పోటీ చేయాలి? టీడీపీ కూడా తప్పు చేస్తుంది. టెక్కల్లో కాళింగులు పోటీ చేయాలి, కానీ వెలమలు చేస్తున్నారే. పార్లమెంట్ సీట్ ఎవరిది? కాళింగులది, కానీ ఎవరు పోటీ చేస్తున్నారు? వెలమలు పోటీ చేస్తున్నారే. అలాగే జిల్లా పరిషత్ కాపులకు ఇవ్వాలి. అలాగే ఎంపీ అవసరమైతే ఎంపీగా కాపులకు కూడా పెట్టచ్చు. లేదా కళా వెంకటరావు గారికి ఒక మినిస్టర్ ఇవ్వాలి. లేదా మా పార్టీలోకి వైసీపీలోకి వచ్చేటప్పుడు రెడ్డి శాంతి గారికో కిరణ్ కుమార్కో చూడాలి. వాళ్ళని పక్కన పెడతారు. కమ్యూనిటీలను అన్ని కాళింగులను పక్కన పెడతారు. వీళ్ళు మాత్రం రౌడీజం చేస్తారు. వీళ్ళు కలిసిపోతారు, కేడీ బ్రదర్స్ అయిపోతారు. వీళ్ళందరూ ఒకటే కుటుంబం. మమ్మల్ని రాచి రంపాన పెడతారు. శ్రీకాకుళంలో జరుగుతున్నటువంటి ఈ దౌర్భాగ్యం మీద యుద్ధం చేయటమే నా ధ్యేయం. ఇంకా చాలా తీవ్రంగా ప్రతిఘటిస్తాను. ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది రానున్న రోజుల్లో. అచ్చెన్నాయుడికి మీకు వ్యక్తిగతంగా ఏదైనా ఉందా? ఎందుకు అంత ఎప్పుడు కూడా కౌంటర్ చేసుకుంటూ ఉంటారు? ఈ మధ్య కాలంలో ఇంకా ఎక్కువగా అనిపిస్తుంది. నాయుడికి నాకు వ్యక్తిగతం అయిపోయింది. ఎందుకంటే నా వ్యాపారాల మీద దాడులు చేసి నాకు నానా ఇబ్బందులు పెట్టి వ్యక్తిగతంగా నా వ్యక్తిగత విషయాల్లో కూడా తలదూర్చి నన్ను టార్గెట్ చేశాడు. కాబట్టి అచ్చెన్నాయుడికి నాకు ఎప్పుడు నేను వ్యక్తిగతంగా ఈరోజు రాష్ట్రంలో కనీ విని రీతిలో ఎరుగని రీతిలో అవినీతి చేస్తున్నాడు. అవినీతి నేను చెప్పట్ల, అన్ని ఛానల్స్లోనూ వస్తుంది, టీడీపీలో కూడా చెప్తున్నారు, ఈనాడు పేపర్లో కూడా వచ్చింది. ఆడెవడు పోల్నాయుడు అని ఉన్నాడు, వాడు రోజుకి 20-30 లక్షల కలెక్షన్ తెచ్చి పెట్టందే అచ్చెన్నాయుడు నిద్రపోడు. అంత దారుణంగా జిల్లాలో మైన్స్ ప్రతి గ్రానైట్ వానర్ దగ్గర నుంచి కూడా విపరీతంగా బ్లాకులు మోసేస్తున్నారు. ₹1 కూడా వాళ్ళకి డబ్బులు ఇవ్వరు రౌడీజంతోనే. అలాగే రైస్ మిల్లర్స్ దగ్గర నుంచి, రైస్ మిల్లర్స్ సుమారు 360 పైచీలకు రైస్ మిల్స్ ఉన్నాయి, వాటి నుంచి కూడా డబ్బులు దోచేస్తున్నారు. వీళ్ళ గోడౌన్స్ ఉన్నాయి 30,000 టన్నుల కెపాసిటీతో. ఆ గోడౌన్స్లో కూడా ప్రతి ఒక్క లారీ ఏదైతే వస్తుందో లోడ్ లారీస్ దగ్గర సుమారు 5-6 వేలు తీసుకుంటారు. కొన్ని వందల కోట్ల రూపాయల అక్రమ సంపాదన చేస్తున్నారు. ఆఖరికి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో
మరి జిఎం గారు కూడా లాంగ్ లీవ్ పెట్టి వెళ్ళిపోయే స్థితికి మంత్రి ప్రవర్తిస్తున్నాడంటే, ఓఎస్డి ప్రవర్తిస్తున్నాడంటే, నా జీవితంలో నేను ఎప్పుడూ కూడా ఒక ఆఫీసర్ మంత్రి ఒమిషన్స్ అండ్ కమిషన్స్ కోసం నన్ను రికమెండ్ చేసి ఇబ్బంది పెడుతున్నాడు అంటే యంత్ర పరికరాలు తయారు చేసే ఆ వాళ్లతోని, ఆ యజమానులతో మాకు డైరెక్ట్ చెయ్యి, నువ్వు మీడియేటర్గా బిహేవ్ చెయ్యి అని మాకు చెబుతున్నాడు, మా మీద ఒత్తిడి తెస్తున్నాడు, కాబట్టి నేను లాంగ్ లీవ్ పెడుతున్నాను. ఒక అధికారి స్వదస్తురితో రాయడం అన్నది నేను ఎప్పుడూ చూడలే. ఇంత దారుణంగా అగ్రికల్చర్ మినిస్టర్ మీద ఒక అధికారి రాశారంటే ఎంత ఘోరం చేయకపోతే రాశారు, ఎంత అవినీతి జరగకపోతే ఇది జరుగుతుంది. ఇది విపరీతంగా అవినీతి విలయ తాండవం చేస్తుంది. రైతుల్ని పూర్తిగా విస్మరించాడు. ఎరువులు లేవు, విత్తనాలు లేవు, పురుగు మందులు లేవు. రైతులు అలో లక్షణాన్ని బాధపడుతున్నారు. సన్న రకాలు ప్రభుత్వం చెప్తేనే వేయటం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా సన్న రకాలు ఇంకా రైతుల దగ్గరే ఉన్నాయి, కొనుక్కునే పరిస్థితి లేదు. 2,700 రూపాయలు మద్దతు ధర ప్రకటించారు. ఆఖరికి 1700, 1800 కూడా రైతులు అమ్ముకుంటున్నారు. మా జిల్లాలోనే చూసుకుంటే సుమారు 5 లక్షల టన్నుల సన్న రకాలు ఉన్నాయి. రైతులు మరి జన్మలో మేము సన్న రకాలు వేయమని సాంబమసూరి అంటారు, ఇవన్నీ మేము వేయమని చెప్పి విరమించుకుంటున్నారు. పంటలు కూడా రంగు మారిపోతున్నాయి, ఎరువులు లేవు, సమయానికి యూరియా లేదు. మరి అలాగే అన్ని రకాలకు కూడా ఇబ్బంది పెడుతున్నారు. అసలు ఇది అగ్రికల్చర్ మినిస్టర్గా ఆయన అన్ఫిట్. కాబట్టి నేను ఈ వాస్తవాలను మాట్లాడుతున్నాను. ఈ వాస్తవాలు నేను చెప్పేవన్నీ నిజం కాదని అచ్చెన్నాయుడికి చెప్పానండి. ఎంక్వైరీ వేయమనండి. మైన్ వానర్స్కి ఎంత ఇబ్బంది పెడుతున్నారు. కొంతమంది ఉరేసుకోవాలనుకుంటున్నారు. కొంతమంది స్టోన్ క్రషర్ వానర్స్ కూడా చాలా ఆపేస్తున్నారు. ఎవడండి వీళ్ళకి ఇచ్చాడు రౌడీజం? ఎవడ అచ్చెన్నాయుడు ఎందుకు ఇంత న్యూసెన్స్ చేస్తున్నాడు? ఎందుకు మైన్స్ మీద దాడులు చేస్తున్నాడు? అలాగే అనుకుంటే మా టైంలో నేను గవర్నమెంట్లో ఉండేటప్పుడు, నేను ఎమ్మెల్సీగా ఉండేటప్పుడు నువ్వు బ్రతికి బట్టకట్టు ఉండేవాడువా? నువ్వు వ్యాపారం చేయగలిగి ఉండేవాడువా? నీ మైన్స్ నడిచినాయి కదా, నీ ఫ్యాక్టరీస్ నడిచినాయి కదా, ఎవరు ఇబ్బంది పెట్టలేదు కదా. మరి ఈరోజు ఎందుకు ఇంత టార్గెట్ పెట్టి చేస్తున్నావు? శ్రీకాకుళంలో మైన్స్ ఎక్కువ ఉంటాయి, వాటి మీద చాలా ఇబ్బంది పెడుతున్నావే. ఇది తగదు. దీన్ని చంద్రబాబు నాయుడు గారు పరిశీలించాలని నేను కోరుతున్నాను. లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారికి కూడా నేను అభ్యర్థిస్తున్నాను. దయచేసి ఇక్కడ అచ్చెన్నాయుడు చేసే అరాచకాలపైన దృష్టి పెట్టండి, కుల రాజకీయాలపైన దృష్టి పెట్టండి. మీకు పెద్ద మ్యాండేట్ ఇచ్చి గెలిపించారు ప్రజలు. బీజేపీ నేతలకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇదే జరిగితే శ్రీకాకుళం అతలాకుతలం అయిపోతుంది. ఉత్తరాంధ్రలో కూడా ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. అచ్చెన్నాయుడు వల్ల 3 జిల్లాల్లో కూడా ప్రజలు నరకం అనుభవిస్తున్నారు. నాయకత్వాల్లో కూడా ఇబ్బంది పెడుతున్నాడు. ఇవన్నీ కూడా కావాలని చేస్తున్నాడు. కులాల దాడులు చేస్తున్నాడు, కులాలకి హింసిస్తున్నాడు. ఇది నేను మాట్లాడుతుంది కళింగ కులాన్ని గురించే కాదు. కాళింగులు, కాపులు, ఈ 2 కులాల మీద ఆధారపడినటువంటి ఇతర కులాలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, అగ్ర కులాలు, అన్ని కులాలకి మద్దతుగా మేము ఉండి గట్టిగా ఫైట్ చేస్తాం. ఈ కేడీ బ్రదర్స్ రౌడీజం ఏంటో నేను చూస్తాను. పర్టికులర్గా నేను నా పర్సనల్గా తీసుకున్నాను. చాలా స్ట్రాంగ్గా దీన్ని అటాక్ చేస్తాం. కూటమి పరిపాలన గురించి ఏం చెప్తారు? అంటే ప్రజలు కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు, కొందరు మాత్రం బాగానే ఉన్నామని చెప్తున్నారు. అంటే స్కీమ్స్ ఏవైతే చెప్పారో వాళ్ళు సూపర్ 6 అని చెప్పారు. ఆ సూపర్ 6 అనే కదా ఇంచుమించు 148 వరకు పైచిలకు వాగ్దానాలు ఉన్నాయి. వాటిని అమలు చేయాలి వెంటనే. మీరు ఒక పెన్షన్ ఇస్తున్నారు. ఇటీవల కాలంలో తల్లికి వందనం అనేది ప్రారంభించారు. ఓకే, బస్ ఫ్రీ అన్నారు, ఏదో ప్రారంభించారు. ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. మెయిన్ ఈ స్కీమ్స్ ఇవన్నీ పక్కన పెడితే డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఆగిపోయినాయి. ఈ రాష్ట్రంలో ముఖ్యంగా పోలవరం సమస్య ఉంది. కేంద్ర ప్రభుత్వం మీకు గొప్ప గౌరవం ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం మోదీ గారు ఒక 5-6 నెలల్లోనే 2 టైమ్స్ ఈ రాష్ట్రానికి రావడం జరిగింది. మోదీ గారు లాంటి ఒక శక్తివంతమైనటువంటి నాయకుడు, ఒక బలమైనటువంటి ప్రధానమంత్రి మీకు సహాయకారిగా ఉన్నాడు. అతని తాలూకా సేవలు పొంది, ఆయన సహకారాన్ని పొంది, ఆయన్ని కన్విన్స్ చేసి దయచేసి ఆ పోలవరాన్ని పూర్తి చేయండి. అమరావతి అన్నారు కదా, పోనీ అమరావతి మీద మీ డెసిషన్ ఏంటి? అమరావతికి లోన్స్ కూడా ఏర్పాటు చేయిస్తామని ప్రధానమంత్రి గారు అన్నారు కదా, ఏంటి, ఎప్పుడు చేస్తారు? ఆల్రెడీ 1.5 years అయిపోతుంది. మా ఉత్తరాంధ్రకు సంబంధించి ఘోరమైన పరిస్థితులు ఏంటంటే విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజేషన్ చేస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారే చెప్పారు అది దానికి ఒక మైన్ ఇవ్వాలి, క్యాప్టివ్ కన్జంప్షన్ కోసం ఇవ్వాలని. అలాగే రామ్మోహన్ నాయుడు గారు కూడా చెప్పారు. ఆయన ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్గా ఉన్నారు. అపోజిషన్లో ఉన్నప్పుడు మాట్లాడిన మీరు ఈరోజు రూలింగ్లోకి వచ్చారు. మీరు ఎందుకు విశాఖ స్టీల్ని కాపాడరు? ఆ ప్రైవేటైజేషన్ ఇప్పుడు ఇంచుమించు 44 పీసెస్ కింద కట్ చేసి దాన్ని మీరు పిలుస్తున్నారు యూఐలకి. ఇది న్యాయమా? మా తాలూకు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, ప్రతి తెలుగువాడి తాలూకు ఆత్మాభిమానం. ఒక్క ఇండస్ట్రీకి
కమిట్ అయ్యి ఒక ఇండస్ట్రీ కోసం మాది ఇది అనుకునేటటువంటి జాతి నాకు తెలిసి భూమి మీద ఇంకెక్కడా ఉండదు. ఉక్కు కర్మాగారం కోసం అంత ఇంట్రెస్ట్ చూపించేటటువంటి మరి దీనిపైన ప్రభుత్వం శ్రద్ధ వహించాలి కదా, దీన్ని ప్రైవేటైజేషన్ నుంచి ఆపాలి కదా. ఇటువంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో నేను ఒకటే కోరుతున్నాను ఈ ప్రభుత్వానికి, ఉక్కు టైం అయిపోతుంది, మీరు వెంటనే మళ్ళీ దీనిపైన క్లారిటీ ఇవ్వాలి, కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఇవన్నీ మీరు పూర్తి చేయాలని నేను కోరుకుంటున్నాను కూటమి ప్రభుత్వానికి. మిమ్మల్ని రాజకీయాల నుంచి దూరం చేయడానికి అనేక మంది ప్రయత్నిస్తున్నారు. ఫైనల్గా ప్రజలకు ఏం చెప్తారు? మీ స్ట్రాటజీ ఏంటి? ప్రజల మధ్యలో ఎలా వెళ్తారు? రాజకీయాల నుంచి ఒకటి దూరం చేస్తే మనం ఏం దూరం అయిపోండి. మనకు దమ్ము ఉండాలి, మనలో స్వచ్ఛత ఉండాలి, ప్రజల్లోకి పనిచేసే అకుంఠిత దీక్ష ఉండాలి. ఎవ్వడూ మనల్ని ఆపలేడు. భూమి మీదకి అందరం ఒక్కళ్ళమే వస్తాం, ఒక్కళ్ళగానే పోతాం. ఇక్కడ ఎవడు ఒకడికొకడు చేసేసేది ఏమి ఉండదు. మనలో శక్తి ఉంటే ఒకడు మనకి ఎవడాపుతాడు? ఈ మా జిల్లా రాజకీయాల్లో నన్ను తొక్కేసినా నేనేమి కిందకి వెళ్ళిపోను, నేను ఇలాగే ఉంటాను, ఇంకా స్ట్రాంగ్గా వెళ్తాను. రానున్న రోజుల్లో ఎన్నికల సమయానికి దువ్వాడ శ్రీనివాస్ ప్రాబల్యమేటో 5-6 నియోజకవర్గాల్లో చూపెడతాను. నన్ను తట్టుకోవటం చాలా కష్టం కేడీ బ్రదర్స్కి. రానున్న రోజుల్లో చాలా స్ట్రాంగ్గా ఉంటుంది నా అటాక్. ఒక్కటి, జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా నేను అభిమానిస్తున్నాను, గౌరవిస్తాను. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళు మోసం చేస్తున్నారు, తప్పుడు సమాచారం ఇస్తున్నారు, రాంగ్ పోర్ట్రైట్ చేస్తున్నారు. జిల్లా మీద తప్పుడు సమాచారం ఇచ్చి జిల్లాని నాశనం చేస్తున్నారు. ఆ పని చేయరు ముసలి నక్కలు, వాళ్ళని తరిమి కొట్టాలా. జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే, నేను చంద్రబాబు నాయుడు గారికి ఎలాగైతే అచ్చెన్నాయుడు మీద యాక్షన్ తీసుకోండి, వాడు చేస్తున్న రౌడీజం, గూండాయిజం, అవినీతిపైన దృష్టి సారించండి అంటున్నాను, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నేను అదే కోరుతున్నాను. ఈ ముసలి నక్కల వల్ల జిల్లాకి ఏం జరగదు, ఒరిగేది లేదు. పక్కన తోసేసి కొత్త వాళ్ళని తిండన్నా, కొత్త యువతను తీసుకురండి అన్న, కొత్త వాళ్ళని పెట్టండి అన్న. మీ పేరుతో గెలుస్తారు, వీళ్ళ వల్ల మీరు గెలరు, మీ వాళ్ళు వీళ్ళు గెలుస్తారు. ఎవడైనా 175 నియోజకవర్గాల్లో గెలిచేది జగన్మోహన్ రెడ్డి గారి పేరుతో తప్ప మా పేరుతో ఆయన గెలవడు, ఆయన పేరుతో మేము గెలుస్తాం. అది జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి క్రెడిబిలిటీ. కాబట్టి ఇలాంటి వాళ్ళు పట్టుకొని జిల్లాని నాశనం జరుగుతుంటే మీరు కొంచెం దృష్టి సారించాలని, దీన్ని ప్రక్షాళన చేయాలని జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నేను కోరుకుంటున్నాను. కేడీ బ్రదర్స్ జాగ్రత్త, దమ్ముంది దుమ్ము లేపుతా అంటూ కూడా ప్రస్తుతం దువ్వాడ శ్రీనివాస్ చెప్తున్నారు. కెమెరామ్యాన్ జ్ఞానేశ్వర్తో పెట్రిషా రిపోర్టింగ్ RTV.